హాయ్ వ్యూయర్స్, జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులకు రంజాన్ ముబారక్. ईद मुबारक तुमको, ईद मुबारक सबको, ईद मुबारक सारी दुनिया को, ईद मुबारक. మరి జీ తెలుగు మీ ఇంటి వంట మీ ముందుకు వస్తుంది సరికొత్త రంజాన్ స్పెషల్ వంటకాలతో పాటు ఎన్నో రంజాన్ కబుర్లు చెప్పడానికి మన సయ్యద్ భాయ్ మన ముందు ఉన్నాడు. మరి మన సయ్యద్ భాయ్ ని ఇన్వైట్ చేద్దాం. సయ్యద్ భాయ్ ఇధర్ ఆइए. సలాం अलैकुम. वालेकुम सलाम. कैसे हो? हाँ ठीक है. చలో ఫిర్ బహుత్ అచ్చా హో గయా. వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రంజాన్ పర్వదినం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతోపాటు ఏంటంటే మనకు కొన్ని ఐటమ్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రంజాన్ టైంలో ఎలాంటి వంటలు చేస్తారో అవి కూడా మీకు తెలుస్తాయి. అలా దాంతోపాటు నేను మీకు పరిచయం చేస్తాను. మరి సయ్యద్ భాయ్, మరి రంజాన్ పర్వదినాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రంజాన్ అంటే పొద్దున్న లేచి 4 గంటలకు 4:30 టైంలో లేస్తాము. లేచి తర్వాత భోజనం గీజం అనేది చేసుకుని తర్వాత మళ్ళీ లాస్ట్ మినిట్లో సాయంత్రం 6:30 అట్ట టైంలో మళ్ళీ తర్వాత ఇఫ్తార్ అనేది ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ సాయంత్రం 6:30 గట్ట చేసేస్తాం. ఓకే, మీరు సాయంత్రం మీరు తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. అదే మరి మార్నింగ్ తీసుకునే భోజనాన్ని ఏమంటారు? అదే పలహారం ఏది ఉంటుంది? అది పలహారం కాదు. పొద్దున్న వచ్చేసి మామూలు రైస్ అలాంటివి తీసుకుంటాము. సాయంత్రం వచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు, దానికి అడుగుతుంది. ఏదైనా తీసుకోవచ్చు. ఏ ఆహారం? సాయంత్రం వచ్చేసి ఇఫ్తార్ అంటారు, పొద్దున వచ్చేసి సైరే అంటారు. మార్నింగ్ సైరే అంటారు, ఈవినింగ్ తీసుకునే ఆహారాన్ని బట్టి ఇఫ్తార్ అంటారు. ఇంకా మాట్లాడుతుంటే చాలా ఉంటుంది. ముందుగా ఏంటంటే మనం ఈరోజు స్పెషల్స్ కూడా ఉన్నాయన్నమాట. మరి ఆ స్పెషల్స్ మీరు కూడా నేర్చుకోవచ్చు, ఇంట్లో మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన రంజాన్ స్పెషల్స్లో ఏంటంటే మనం అందరి ముస్లిం సోదరిమణులందరికీ ఏంటంటే మనం ఈ ఐటమ్స్ని పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే పౌష్టిక ఆహారం కావాలి కదా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారు. మళ్ళీ ఏదైనా పోషక విలువలు తక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది హెల్త్కి. మరి ఈ రంజాన్ స్పెషల్స్ సందర్భంగా ఏంటంటే మనం చాలా రకాల బిర్యానీలు చూపిస్తాం. కానీ ఈ రోజు మనం 2 ఐటమ్స్ తయారు చేసుకుందాం. ఒక బిర్యానీ ఉంటుంది, తర్వాత దానికి తగ్గట్టుగా ఒక కాంబినేషన్ ఐటమ్ కూడా మనం తయారు చేసుకుందాం. ఓకే, రంజాన్ స్పెషల్గా ఏం చేసి చూపెడుతున్నారు మీరు? ఈ రోజు మనం అవధి బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి లక్నోవి స్టైల్లో ఇప్పుడు అక్కడ మన ముస్లిం సోదరిమణులు ఉంటారు చూసారు, అక్కడ ఈ రంజాన్ స్పెషల్స్లో ఏంటంటే ఎక్కువగా ఈ అవధి బిర్యానీ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే దీంట్లో అనేకమైన చాలా రకాలు ఇప్పుడు మనకి ఏ న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉంటాయో మనకి యాస్టీస్గా మనం తీసుకున్న ఫుడ్లో ప్రతి ఒక్క న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఈ బిర్యానీలో మనకు ఉంటాయి. కాబట్టి ఈరోజు మన ఈ స్పెషల్ ఏంటంటే అవధి బిర్యానీ చేసి చూపిస్తాను. మరి అవధి బిర్యానీకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. నానబెట్టిన బియ్యం, చికెన్ జాయింట్స్, షాజీరా, జాజికాయ, బ్లాక్ పెప్పర్ పౌడర్, పాలు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంఫ్, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నూనె, పిస్తా పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, యాలకులు. మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి అవధి బిర్యానీ అంటే చాలా స్పెషల్ బిర్యానీ అనమాట. ఇది లక్నోవి స్టైల్లో చేసే స్పెషల్ బిర్యానీ ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంట్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకుంటారు సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం తయారు చేసుకుంటాం. అంటే చికెన్ కర్రీలో మనం ఆనియన్ ఇవన్నీ వేసుకుంటాం కదా, దీంట్లో అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే మనకి మసాలా పొడులు ఇవన్నీ ఉన్నాయో, తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ దీంట్లో మనం వేసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఇప్పుడు ఈవినింగ్ టైంలో? మీరు ఎందుకంటే నేను చాలా ప్లేసుల్లో నేను చూశాను, ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేము రోజు తెరిచే టైంకి వచ్చేసి మామూలు ఫ్రూట్స్, ఖజూరా, ఇది ఫ్రూట్స్ అన్నీ కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత మొత్తం మంది కూర్చొని తర్వాత మరి దానికి రోజు అనేది తెరుస్తాం అప్పుడు అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో అందరు కలిసి ఒకేసారి వెళ్తాం. పొద్దున పూట కూడా తీసుకుంటారు. పొద్దున పూట సైర్ చేసే టైంకి కూడా అందరు ఒకసారి కూర్చుంటాం. ఒక 10 మంది కూర్చొని తర్వాత అందరు కలిసి భోజనం చేస్తాం. ఓకే, మనకి ఆయిల్ వేడైంది. ముందుగా లవంగాలు వేసుకుందాం. బిర్యానీ అంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ లవంగాలే, తర్వాత రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే జీలకర్ర, తర్వాత జాజికాయ, అలాగే ఇలాచి, తర్వాత మిరియాలు కొంచెం దంచి పెట్టుకోవాలి. అంటే మరీ మిరియాల పౌడర్ కాకుండా లైట్గా దంచి పెట్టుకుంటే మనకి టేస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే షాయిజీరా, తర్వాత బే లీఫ్, సోంఫ్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం సాల్ట్,
సాల్ట్ తగినంత మనం దీంట్లో చేసుకుందాం. సాల్ట్ తగినంత వేసి ఇది బాగా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అవధి బిర్యానీలో చికెన్ ఏదైతే ఉందో దీనికి మనం జాయింట్స్ టైప్లో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కాకుండా జాయింట్స్ టైప్లో కట్ చేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ డన్ మనం చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా చికెన్ బిర్యానీకి అయితే దమ్ వేసి అట్ట చేస్తారు కదా, మసాలా వేసాలు పెడతారు. ఆ విధంగా కూడా చేయొచ్చు. బట్ ఇది అవధి బిర్యానీ కాబట్టి ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. ఒక 5 minutes మనం దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 5 minutes. ఇంకొక బాండీ తీసుకొని దీంట్లో మనం బ్రౌన్ ఆనియన్ చేసుకుందాం. అంటే ఆనియన్ మనకి బ్రౌన్ ఆనియన్ వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మనకి స్పైసెస్ అయితే అన్నీ ఉన్నాయి కదా మనం, ఎందుకంటే అన్ని మసాలాలు వేసుకుంటాం కాబట్టి బ్రౌన్ ఆనియన్ ఆటోమేటిక్ కొంచెం స్వీట్ని తీసుకొస్తుంది. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ రంజాన్ టైంలో మార్నింగ్ అంతా మీరు యాక్చువల్గా ఏంటంటే జాబ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఏంటంటే జాబ్కి వెళ్ళవలసింది ఉంటుంది. మరి ఫుడ్ ఇది లేకుండా ఎలా ఉంటారు? జాబ్ చేసే టైంకి జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, అందరూ ఉంటారు. అయినా అది ఒక రంజాన్ అనేది వాళ్ళందరికీ ఒకటి పండుగ లాంటిది. అప్పుడు ఆ టైంలో అన్నీ మానేస్తారు వాళ్ళు. ఈ కొంత చెడ్డ అలవాటు అనేది అన్నీ మానేస్తారు. ఈ రంజాన్ పండుగ మాత్రం 1 నెల మాత్రం బాగుంటారు, అంత నీట్గా చేస్తారు, మొత్తం చేస్తారు. 1 yearలో 1 month ఈ విధంగా చేస్తారు కదా రెగ్యులర్గా. డైలీ మనం ఫుడ్ తీసుకుంటాం. మరి 1 month ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయాలంటే చేస్తాం. అది భక్తి అన్నమాట. అది ఒకటి భక్తి అనేది ఉంటుంది. మామూలుగా ఎంత లేని వాళ్ళని సరే ఈ రంజాన్ పండుగ అనేది బాగా చేస్తారు. రోజా అనేది ఉంటారు కంపల్సరీ. మన ముస్లిం సోదరులకి ఏంటంటే ఇది ఒకటే మనకి పెద్ద పండుగ, చాలా పెద్ద పండుగ అనమాట. మనం ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు దీంట్లో మనకి ఫ్రై అయితే ఇది బ్రౌన్గా మనకి తయారవుతుంది. మరి మీరు నమాజ్ ఏ టైంలో చేస్తారు? అంటే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, రోజుకి ఎన్నిసార్లు చేస్తారు నమాజ్? రోజుకి వచ్చేసి 5 సార్లు నమాజ్ చేస్తారు. మార్నింగ్ వచ్చేస్తారు, మార్నింగ్ 5:30 ఆ టైంలో వస్తుంది. తర్వాత మళ్ళీ 1 గంట ఆ టైంలో వస్తుంది. తర్వాత 4 గంటలకి, మళ్ళీ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఒకసారి, తర్వాత నైట్ 8 గంటలకి. 8 గంటలు అంటే 8 గంటల నుంచి తర్వాత వచ్చి మేము రాత్రి 10:30 దాకా ఈ రంజాన్ మొత్తం నమాజ్ చదువుతాం అనమాట. తరాబీ అంటారు, తరాబీ చదువుతాం అనమాట కంపల్సరీ. అది ఇప్పుడు బ్రౌన్ కలర్ అయింది కదండి, ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? ఇంకేమి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఖాళీ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, లైట్ బ్రౌన్ కలర్. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని, ఎందుకంటే రైస్ మనం హాఫ్ డన్ చేసుకోవాల్సింది ఉంది కదా, కాబట్టి దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఎందుకు ఉంచానంటే మనం రైస్ దమ్ పెడతాం కదా, దమ్ పెట్టినప్పుడు అంటే ఒక రైస్కి ఇంకో రైస్ కడుక్కుండా మామూలు పొడిగా వస్తుంది కాబట్టి అది మనం ఉంచాం. తర్వాత మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో చికెన్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. చికెన్ బాగా రోస్ట్ అయింది కదా, బాగా రోస్ట్ అయింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఓకే, పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకుంటే మనకి తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఒకసారి చూసుకుందాం. మనకి వాటర్ కూడా హాట్ అయింది కదా, వాటర్ అయింది. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, దీంట్లో కొంచెం లవంగాలు, అలాగే యాలకులు, తర్వాత బిర్యానీ ఆకు. ఇవన్నీ ఆలు కూడా ఇప్పుడు నేను పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫింగర్ చిప్స్, సేమ్ అదే మాదిరి మనం కట్ చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కినా ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో మనం కొంచెం సాల్ట్, ఈ వాటర్లో కూడా మన రైస్లో కూడా మనకి సాల్ట్ ఉండాలి కాబట్టి రైస్ పొడిగా వస్తుంది అనమాట సాల్ట్ వేస్తే. దాంతో టేస్ట్ కూడా మనకి సాల్ట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేం వేస్తారు? దీంట్లో కొంచెం షాహిజీరా కూడా దీంట్లో కొంచెం పైన వేసుకుంది. ఇప్పుడు మనం ముందుగానే రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం, పెట్టాం కదా, ఈ రైస్ని కూడా దీంట్లో మనం వేసుకున్నాం. ఈ అవధి బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే వేయచ్చా, వేరే రైస్ వేసుకోవచ్చా? అంటే ఇప్పుడు అందరు కూడా బాస్మతి రైస్ మనం తినలేము కదా, ఇప్పుడు బడ్జెట్ లో ఉన్న అంటే మనకి సోనా మసూరి రైస్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం బిర్యానీ చేసుకుంటే బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఏం చేయాలి? ఇవి మనం ఫైనల్ గా పైన వేసుకుందాం. అలాగే ఆలు కూడా ఇప్పుడే వేసుకుందాం. ఆలు ఒకసారి మిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఒక 10 minutes బాయిల్ చేసుకుందాం. మరి రంజాన్ పండుగ టైంలో ముందుగా మీకు గుర్తొచ్చేది ఏంటి? షీర్ కుర్మా గుర్తొస్తుందండి. షీర్ కుర్మా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినప్పుడు అదే దొరుకుతుంది. రంజాన్ స్టార్ట్ అయ్యే మూమెంట్ నుంచి షీర్ కుర్మా, ఈ సేమియాలు అనేది ఫస్ట్ నుంచి జరిగేది అలవాటు. అదే రంజాన్ మెయిన్ గుర్తొచ్చే స్వీట్ అంటే స్వీట్ కుర్మా చేస్తారు. మనకి ఈ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. దీన్ని ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసుకుందాం.
రైస్ ఎంత ఉడకాలండి? నార్మల్ ఉడకాలా? మనకి ఇది హాఫ్ డన్ బాయిల్ హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్ అయితే మనకి తర్వాత దమ్ పెడతాం కదా, దమ్ పెట్టినప్పుడు మిగతా 50% కూడా మనకి బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాటర్తో మనం ఇంకొంచెం వైట్ పెప్పర్ పౌడర్ కానీ లేదంటే నల్ల మిరియాల పొడి కానీ వేసి సూప్గా మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. దీన్ని ఒక బౌల్లోకి మనం తీసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. బిర్యానీ అంటేనే చాలా పెద్ద ప్రొసీజర్స్ ఉంటాయి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం, లైట్గా ఆయిల్ వేసుకొని దీంట్లో ముందుగా మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఈ ఆలు తర్వాత మిరియాలు స్పైసెస్ అన్నీ వేసుకుంది. ఇది కొంచెం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత లైట్గా కింద స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదైతే మనం చికెన్ పీసెస్ని ఈ విధంగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఈ పీసెస్ని దీంట్లో సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ కూడా దీంట్లో ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. తర్వాత మిగతా రైస్ కూడా దీంట్లో పైన వేయాలి దీంట్లో. అలాగే ఏవైతే మసాలాస్ ఉన్నాయో ఈ మసాలాస్ కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మనం ఆనియన్స్ బ్రౌన్గా చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని కూడా మనం ఈ విధంగా వేసుకుందాం. తర్వాత పిస్తా సోంపు. ఈ సోంపు వేయడం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది. తర్వాత ఈ జాజికాయ వేసాము, దాంతోపాటు జాజికాయ పౌడర్ కూడా మనం లైట్గా పైన వేసుకుంటాం. కుంకుమ పువ్వు లేనిదే అవధి బిర్యానీ లేదు. కంపల్సరిగా మనం కుంకుమ పువ్వు వేయవలసిందే. మనం ఈ కుంకుమ పువ్వులో కొంచెం మిల్క్, ఈ పాలు అయితే ఇప్పుడు మనం దీంట్లో ఏది వేసామో కాచిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు, ఈ విధంగా మనం మిక్స్ చేస్తే మనకి ఎల్లో కలర్ వచ్చింది కదా, ఇది కేసర్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం స్ప్రెడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి లైట్గా ఎల్లో కలర్ వస్తుంది. తర్వాత దీంట్లో ఫైనల్గా మనం కొత్తిమీర అలాగే పుదీనా. తర్వాత ఇది మనకి ఎలాగ ఇంకా బాయిల్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది మనకి. నేను ఏదో బుక్లో చదివాను, అదేంటంటే ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో ఒక పూట ఒక పేదవాడికి మనం భోజనం పెడితే మనకి ఆ అల్లా 1000 రోజులు మనకి భోజనం పెడతాడని ఆ నమ్మకం ఉంది. అది ఉందా లేదా? ఉంది, కరెక్ట్ చెప్పారు అన్నమాట మీరు. ఈ రంజాన్ అనేది మాత్రం చాలా ఇదైనా చేస్తారు. కొంతమందికి ఒకవేళ లేనోళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. కొంతమందికి పెడతాం ఈ రంజాన్ నెలలో. చాలా దానాలు చేస్తారు, ధర్మాలు అన్నీ చేస్తారు. రంజాన్ నెలలో చాలా పుణ్యం వస్తుంది అనమాట. ఈ నెలలో అంతా పంచితే పుణ్యం వస్తుంది, అది నమ్మకం ఉంది. పుణ్యం వస్తుంది, దాంతోపాటు మనకు కూడా, ఎందుకంటే ఎప్పుడు ఎలా పరిస్థితులు మారుతాయో తెలియదు కాబట్టి అల్లా మనకి కంపల్సరిగా న్యాయం చేస్తాడు మనకి ఎవరికైనా దానం చేస్తే. ఓకే, మనకి ఇది చెక్ చేద్దాం ఒకసారి. అయిపోయింది కదా? అయిపోయింది. ఫ్లేవర్ కూడా ఫుల్ ఫ్లేవర్ వస్తుంది మనకి, ఫుల్ స్మెల్ ఉంది కదా, బాగుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి లేట్ ఎందుకు, మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. సో చూసారు కదండి అవధి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అవధి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, చికెన్ జాయింట్స్, షాజీరా, జాజికాయ, బ్లాక్ పెప్పర్ పౌడర్, పాలు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంఫ్, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాజికాయ పొడి, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నూనె, పిస్తా పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, యాలకులు. అవధి బిర్యానీ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, జీలకర్ర, జాజికాయ ముక్కలు, మిరియాల పొడి, షాజీరా, బిర్యానీ ఆకు, సోంఫ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేయించాలి. వేగిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ను వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగించిన ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని నీళ్లు పోసి నీళ్లను వేడి చేయాలి. నీళ్లు వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి నీళ్లను మరికొంచెం సేపు మరిగించాలి. మరిగిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు, ఉప్పు, షాజీరా, నానబెట్టిన బియ్యం వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. కొంచెం ఉడికిన బియ్యంను ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ముందుగా సగం పాటు ఉడికించిన రైస్ వేసుకొని వాటిపై ముందుగా వేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ను వేసుకొని మళ్ళీ దానిపై సగం ఉడికించిన రైస్ వేసి జాజికాయ పౌడర్, ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పిస్తా పప్పు, సోంఫ్, పాలతో కలిపిన కుంకుమ పువ్వు, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అవధి బిర్యానీ రెడీ. మరి
మరి తయారు చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి బిర్యానీ. దీంట్లో మనం పైన కూడా జాజికాయ ఎక్కువ మనం హోల్గా వేసాము, దాంతోపాటు పౌడర్ కూడా మనం వేసాము. జాజికాయ ఫ్లేవర్ అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. అంతేకాకుండా కుంకుమ పువ్వు అలాగే కొత్తిమీర ధనియా ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి ఫుల్ అంటే ఆ టేస్ట్ కూడా మనకి క్లియర్గా ఉంది. అంతేకాక టేస్ట్ కూడా మనకి బాగుంది. టేస్ట్ బాగుంది ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఫస్ట్ ఐటమ్ అయిపోయింది కదా, మరి సెకండ్ ఐటమ్ కాంబినేషన్ ఐటమ్ అని నేను చెప్పాను. దాంతోపాటు దీనికి సూటబుల్ ఐటమ్ అనమాట. మరి అదేంటంటే బురానీ రైతా. పేరు కొత్తగా ఉంది కదండి, టేస్ట్ కూడా మనకి కొత్తగా ఉంటుంది. మరి ఈ బురానీ రైతాకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. చక్కెర, పెరుగు, ఉప్పు, బ్లాక్ సాల్ట్, పుదీనా, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. సో చూసారు కదండి కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. మరి బురానీ రైతా అనేది మనకి అవధి స్టైల్లో ఒక మంచి ఫేమస్ రైతా అనమాట. ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఇప్పుడు కర్రీలు తర్వాత సలాన్లు ఇవే కాకుండా ఈ రైతాని ఏ రెస్టారెంట్కి వెళ్ళినా లేదంటే ఇంట్లో తయారు చేసినా సరే ఈ రైతానే తయారు చేస్తారు. బురానీ రైతా పేరు కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది. ఈ బురానీ రైతా చేసే దానికంటే ముందు మరి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం నమాజ్ చేస్తాం కదా, తర్వాత ఏం చేస్తారు? పండుగ యాక్చువల్లీ నమాజ్ అయిన తర్వాత పెద్దోళ్ళ ఇంటికి వెళ్తాం. అమ్మ, నానమ్మ, జైనన్న వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటాం పెద్దోళ్ళది. తీసుకొని నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కలిసి మెలిసి ఇంకా అందరితో ఎంజాయ్ చేయాలంటే చేస్తాం అనమాట. నమాజ్ అయిపోతున్న తర్వాతనే పోయి పెద్దోళ్ళ ఇంటికి పోతే కాళ్ళు మొక్కాలి. పెద్దోళ్ళ అవ్వవి అమ్మవి అందరి కాళ్ళు మొక్కితే తర్వాత వాళ్ళనే దీవెనని ఇస్తారు. కొంచెం ఇది చేసాను ఆశీర్వాదం తీసుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బిర్యానీ కూడా మనకు వెయిట్ చేస్తుంది విత్ కాంబినేషన్తో. దీనికి ఏంటంటే మనకి చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. దీంట్లో ముందుగా మనం పెరుగు వేసుకుందాం. రైతా అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ముందు పెరుగు తీసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం విస్క్తో. లమ్స్ లేకుండా చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, అవి లేకుండా మనం బాగా విస్క్ చేసుకోవాలి. విస్క్ అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొంచెం ఆయిల్. రైతా అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక కీర, అలాగే టమాటో, తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ గుర్తొస్తాయి. అవేవి కాకుండా సింపుల్ ప్రొసీజర్లో డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ప్రొసీజర్తో ఇప్పుడు మనం ఈ బురానీ రైతా తయారు చేస్తున్నాం. మనకి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో చిన్న చిన్నగా మనం వెల్లుల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఆనియన్ కట్ చేసుకుందాం. చిన్న కట్ చేయాలి. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్ కూడా మనం ఇందులో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొంచెం లైట్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఏదైతే ముందుగా మనము ఈ తయారు చేసుకున్నామో ఏది ఈ కర్డ్ అది దాంట్లో ఈ పీసెస్ని వేసేయాలి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ షుగర్, అలాగే బ్లాక్ సాల్ట్, తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పుదీనా, తర్వాత కొత్తిమీర. మనకి పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత మనకి మధ్య మధ్యలో బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి గార్లిక్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మనకి డైవర్ట్ అయింది కాబట్టి మనకి ఆ విధంగా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే బిర్యానీతో ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది. మరి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దీనిపైన మనం బ్లాక్ సాల్ట్ ఉంది కదా, బ్లాక్ సాల్ట్ని కొంచెం మనం గార్నిష్ చేసుకుందాం, స్ప్రింకిల్ చేసుకుందాం. అలాగే కొంచెం పుదీనా. సయ్యద్ భాయ్, చాలా బాగుంది కదా. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బురానీ రైతాకి కావాల్సిన పదార్థాలు: చక్కెర, పెరుగు, ఉప్పు, బ్లాక్ సాల్ట్, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. బురానీ రైతా తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో పెరుగు, చక్కెర, బ్లాక్ సాల్ట్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బ్లాక్ సాల్ట్, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బురానీ రైతా రెడీ.
మరి టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది, బాగా సూపర్ చేశారు. నేను ముందుగా చెప్పాను కదా గార్లిక్ ఫ్లేవర్ దీంట్లో ఫుల్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ ఇంకొంచెం బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. దాంతోపాటు ఏంటంటే దీంట్లో మనకి ముందుగానే నేను చెప్పాను, ఇంకోసారి కూడా రిపీట్ చేస్తున్నాను, దీంట్లో అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం నమాజ్కి వెళ్ళవలసింది ఉంది కదా. ఇంకొకసారి మన ప్రేక్షకులందరికీ, మీ ఇంటి ఉండే ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ ముబారక్.